హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మొన్న అయితే కటింగ్ చేసుకుని వీడియో పెట్టా కాబట్టి ఈ రోజు అయితే కుట్టేదన్నమాట. మామూలు జాకెట్ కుట్టడం ఎలా అనేది చూసేద్దాం. దానికోసం అయితే ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని డాట్స్ అయితే వేసుకుంటున్నాను. నేను కరెక్ట్ గా నీట్ షేప్ రావడానికి అండ్ నీట్ గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడైతే డాట్స్ వేసుకుంటున్నాను. సెంటర్ లో పట్టుకుని ఇలాగా సరిపోని వరకు చూసుకొని నేను డాట్స్ అయితే అందాజుకి వేసేసుకుంటానండి. ఆ కొలతలు అవి ఏం తీసుకోను అనమాట. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను ఎక్కువ కొడతా ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. విధంగా ఎంత కావాలంత తీసుకుంటాను. తర్వాత ఏమో ఇటు ఉక్సులు పట్టి వైపు ఆ డాట్ వేసుకుంటాను. లాస్ట్ లో సంకలో డాట్ వేసుకుంటాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల కరెక్ట్ గా నీట్ గా వస్తుంది. 3 డాట్లు దగ్గరగా చూసుకొని వేసుకోవాలన్నమాట. స్టార్ట్ ఎప్పుడు మిషన్ వీడియో తీయాలనుకో స్టార్ట్ చేస్తాను అప్పుడైతే దారం తెగిపోతా ఉంటది. ఏంటో మరి దారం అయితే ఎక్కించుకుంటున్నాను. ఇలా డాట్లు అయితే వేసేసుకుంటున్నాను. 2 ఎదురెదురు పెట్టుకొని చూసుకొని వేసుకోవాలన్నమాట. తిరగ పరగా చూసుకొని 2 ఎదురెదురు పెట్టుకుంటే మనకి తేడాలు రాకుండా ఉంటాయి. 2 ఒకటే సైడ్ కి. ఇలా అయితే కుట్టేసుకున్నాను. డాటు నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇలా రెండో వైపు కూడా వేసేసుకోవడమే. మెయిన్ డాట్ వేసేసుకొని ఫస్ట్ పక్కన డాట్ వేసుకొని తర్వాత చంకలో డాట్ వేసుకోవాలన్నమాట. చూసుకొని మూడిటి గ్యాప్ సమానంగా గ్యాప్ నీట్ గా రావాలన్నమాట. షేప్ వల్లే జాకెట్ అంతా షేప్ డాట్లే లోనే ఉంటది. చూసుకొని పర్ఫెక్ట్ గా వేసుకోవాలి. మనకి మెయిన్ డాటే తెలిసిపోతుందండి. మెయిన్ డాట్ వేసుకోగల ఆ మూడిట్లకి కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. లైన్ లాగా పడిపోతాయి. అలా చూసుకొని వేసేసుకోవడమే. మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏమన్నా వచ్చినప్పుడు డాట్ ది కట్ చేసేసుకోవాలి. ఏమవుదు, కట్ చేసుకోవచ్చు. కొంతమంది కట్ చేసుకోకుండా అలానే కుట్టేసుకుంటారు. నేనైతే ఎక్స్ట్రా ఉన్నది ఖర్చుది కట్ చేసేస్తాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు వేసుకుంటున్నాను అనమాట. కింద ఒక ముక్క పైన ఒక ముక్క పెట్టుకొని కింద వైపు 3 ముక్కలు పెడతాను నేను. షేప్ బెల్ట్ గట్టిగా స్టిఫ్ గా ఉంటది అనమాట. దానికోసం అయితే పైన వైపు ఒకటి కింద వైపు 2 పెట్టుకొని షేప్ డాట్లు అయితే వేసేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ అయితే వేసుకుంటున్నాను. అది డాట్ ని లోపలికి అనుకుంటా ఇలా ఖర్చు, ఇదైతే ఖర్చు బయటికి కనిపించకుండా వేసుకుంటా షేప్ బెల్ట్. నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. ఇలా వేసుకోవడం వల్ల రెండు కుట్లు వేసుకోవడం వల్ల కుట్లు ఊడిపోకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేసి ఇంకా చూసుకొని కట్ చేసేసుకొని పైన అదంతా మొక్క లోపల పెట్టేసుకొని తిప్పి మొక్క ఇప్పుడు వేసేసుకోవడమే. ఇంకా ఇట్లయితే ఇప్పుడైతే ఖర్చులు బయటికి కనిపించకుండా నీట్ గా ఉంటది అనమాట. ఇలా అయితే వేసుకోండి, చాలా బాగుండిద్ది. నీట్ ఫినిషింగ్ నీట్ గా వచ్చేసిద్ది. ఎంతమంది ఈ విధంగా కుట్టుకుంటారో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. రెండోది కూడా జాయిన్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ అయితే. ఇది సరిపోలేదు, వేరే మొక్క లోపల పెట్టేసుకొని కింద వైపున మెయిన్ క్లాత్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయేటట్టు వేరే మొక్క అయితే జాయిన్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ కి. ఇలా కనిపించదు మనకి, వేరే మొక్క వేసినట్టు కూడా అసలు తెలియదు అనమాట. నేను చేసే విధానం ఇలా నీట్ గా కుడతాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కాబట్టి నీట్ గా ఫినిషింగ్ నీట్ గా వచ్చేటట్టు కుడతాను అనమాట. రోజుకు ఒక 4-5 బ్లౌజులు అయితే కుడతా ఉంటాను. రోజు ఒక 5-6 దాకా కుడతాను అప్పుడప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు. ఇలా ఎక్కువ ఖర్చు ఉన్నది కట్ చేసేసుకొని మళ్ళీ నీట్ గా తిప్పి మళ్ళీ కుట్టేసేసుకుంటే మనకి ఖర్చులు బయటికి కనిపించకుండా ఉంటాయి. పీసులు రాకుండా కూడా ఉంటది. ఒత్తుకోకుండా నీట్ గా వేసుకున్నప్పుడు బాగుంటది బ్లౌజ్ చూడటానికి కూడా. ఇలా అయితే కుట్టేసుకుంటున్నాను నేను.
ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజాలు పట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కాజాలు పట్టి జాయిన్ చేసుకుంటున్నాను. అదంతా లోపలికి వెళ్ళిన క్లాత్ అంతా తిరిగేసేసుకొని తీసుకొని నీట్ గా సరి చేసుకొని ఇప్పుడైతే కాజాలు పట్టి అయితే వేసుకుంటాను. ఇలా రెండు తిరిగేసుకొని ఎక్కువ తక్కువలో నేను చూసుకొని అప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే వేసుకోవాలన్నమాట. దానికోసం అయితే మెడ కట్ చేసుకున్నప్పుడు ముక్క మిగులుతుంది కదా, అదైతే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను నేను. అదైతే పెట్టేసుకుంటున్నాను. ఇది కాజాలు పట్టి కింద పెట్టుకోవాలి, క్లాత్ కింద పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకొని కింద వైపున రఫ్ లాక్కోవాలి. ఎప్పటికప్పుడు రఫ్ లాగుతా ఉంటే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ రెండో మడత పెట్టుకొని పైన కుట్టుగా అడుగునేసిన కుట్టు మీదే మళ్ళీ కుట్టేసుకుంటూ రావాలి, అప్పుడు నీట్ గా వస్తుంది. ఇందులోనే ఉంటది, అందంగా ఉంటది అనమాట. నీట్ గా కుట్టుకోవడం వల్ల చూడటానికి కూడా బాగుండిద్ది. ఇది కొంచెం సిల్క్ టైప్ లో జారుతుంది అనమాట క్లాత్. బ్లౌజ్ కుడుతుంటే అటు ఇటు వెళ్తుంది కుట్టు. నీట్ గా చేయి పెట్టుకొని సరి చేసుకుంటా వేసుకోవాలి. ఇప్పుడైతే ఉక్సులు బట్టి అయితే పై వైపులు పెట్టుకొని లోపలికి మడుచుకోవాలన్నమాట. ఈ డాట్లు అవి నీట్ గా వచ్చేటట్టు ఇలా ఖర్చు లోపల మడత పెట్టుకొని నీట్ గా కుట్టుకొని రఫ్ లాక్కుంటా ఉంటే నీట్ గా ఎప్పటికప్పుడు నీట్ గా వచ్చేసింది. ఇప్పుడు కాజాలు పట్టి ఉక్సులు పట్టి రెండు చక్కగా కరెక్ట్ గా వచ్చినాయా లేదా, ఎక్కువ తక్కువలు వస్తే చూసుకొని నెక్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఎక్కువ తక్కువ కొంచెమే వస్తుంది, ఏదో ఒకటే ఎక్కువ వచ్చింది అనమాట, అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే రెండు షోల్డర్స్ ఫ్రంట్ బ్యాక్ రెండు జాయిన్ చేసేసుకుంటున్నాను. ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా గానీ చంక వైపు అటు చేతి వైపుకు నెక్ వైపుకు సమానంగా పెట్టుకొని చేతి వైపుకి వదిలేసుకోవాలి. అప్పుడు తర్వాత ఈ కుట్లు వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇవి అయిపోయినాయి. ఇప్పుడైతే నడుంకి నడుం బెల్ట్ అయితే అతుక్కోవాలన్నమాట. కట్ చేసుకొని నీట్ గా నేను అంచు ముక్క ఉంటుంది కదా, అది కట్ చేసుకుంటాను చేతితోనే. మళ్ళీ మడిచిపెట్టి కుట్టుకునే పని లేకుండా అంచుదైతే గట్టిగా ఉంటుంది అని చెప్పి అంచు ముక్క అయితే పెట్టుకుంటాను నేను. అదైతే జాయిన్ చేసుకుంటున్నాను. ముక్కలు జాయిన్ చేసుకొని నడుము దగ్గర కింద వైపుని పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకొని వెనకమాల డాట్లు ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. ఇవైతే రెండు కుట్లు, లోపల కుట్టు పై కుట్టు రెండు కుట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఖర్చు బయటికి తీసి పైన కుట్టు వేసుకోవాలి. అటు నడుము మొక్క వైపు రాకుండా ఇటు జాయింట్ మొక్క వైపు కుట్టు వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటే లోపల ఫోల్డ్ చేసుకున్న నీట్ గా ఉండిద్ది కనిపించకుండా. ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకొని మధ్యలో కింద వైపున డాట్ వేసుకోవాలన్నమాట. వెనకమాల డాట్ కూడా సమానంగా వేసుకోవాలి. అది కూడా కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట, అప్పుడు గూడులు జారకుండా ఉంటాయి. ఇలా రఫ్ లాక్కొని ఇలా డాట్లు అయితే వేసేసుకున్నాను. ఇంకేమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే షోల్డర్ దగ్గర కట్ చేసేసుకొని ఇప్పుడైతే చేతులు జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి వీడియో ఏమైంది అర్థం కావట్లేదు, వీడియో అయితే పోయింది. ఈ చేతులకి కొంచెం అతుకులు పడతాయి అన్నమాట చంకలో, అవి అయితే జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసుకొని చేతులు బాడీకి జాయిన్ చేసేసుకోవడమే. ఇవైతే ఖర్చులు చంకలో అతుకు పడుతుంది అనమాట, ఖర్చులకి అతుకు పడుతుంది, అవి జాయిన్ చేసుకుంటున్నాను. తిరగ బోర్లో చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను తీసుకుంటాను అనమాట చంకలో చేతిది.
అన్ని కుట్టుకున్న తర్వాత సమానంగా పెట్టుకొని నీట్ గా అప్పుడు కట్ చేసుకొని ఎక్కువ తక్కువ చంకలో తీసుకొని అప్పుడు నేను చేతులు అయితే జాయిన్ చేసుకుంటాను. అప్పుడు నీట్ గా వచ్చింది. ముందలే తీసుకోకూడదు అనమాట చంకలోతుది. తర్వాత మనం కుట్టుకునేటప్పుడు తీసుకుంటే అప్పుడు జాకెట్ కూడా నీట్ గా వచ్చింది. ఇదైతే జాయిన్ చేసేసుకోవడం. ఇప్పుడు ఇంతవరకే ఉంది, వీడియో ఏమైందో తెలీదు. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుంచి నేను ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని అక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చేయి అటాచ్ చేసుకుంటాను. నీట్ గా ఉంటది. అప్పుడైతే ఖర్చు ఏదైనా ఎక్కువ తక్కువైనా కానీ అట్లా బయట వైపుకు ఉంటది. కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని దగ్గర పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటాను స్టార్ట్ చేసి. అయిపోయింది. అది లాస్ట్ లో తీసిన వీడియో క్లిప్పింగ్ ఏదో మిస్ అయింది. ఈసారి చేతులు జాయిన్ చేయటం, నెక్ కుట్టుకోవడం, నెక్ పట్టి వేసుకోవడం ఇవన్నీ వేరే ఇంకో వీడియో తీసి పెడతానులేండి ఈసారి. ఇలా అయితే అయిపోయింది. జాకెట్ కుట్టేశాను, ఉక్స్ కూడా పంపించేసాను, ఉక్స్ వేసి పంపించేశాను. చూసారా, ఇదేంటి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను. ఉక్సులు పట్టి కాజాలు పట్టి మధ్యలో గ్యాప్ రాదనమాట. నేను కుట్టేది నేను కటింగ్ అనమాట. అందరికి గ్యాప్ వస్తుంది, కొంతమందికి అలా అయితే ముందలు పట్టేసినట్టు ఉంటది. నేను కుట్టేది మధ్యలో ఫ్రంట్ గ్యాప్ రాకూడదు అనమాట. గ్యాప్ లేకుండా ఉంటే అప్పుడు జాకెట్ నీట్ గా వేసుకున్నా కానీ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. ఇలా అన్ని అట్టేసుకొని ఇలా అయితే ఉంది బ్లౌజ్. షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చి కానీ బయటికి కనిపించకుండా ఈ ఉక్సులు కాజాలు మధ్యలో ఎక్కువ గ్యాప్ రాకుండా ఇలా అయితే నెక్ రౌండ్ గా తీసుకోవడం ఇవన్నీ మెయిన్ అనమాట. బ్లౌజ్ కుదరటానికి కూడా ఇలా కుట్టుకుంటే ఫినిష్ నీట్ గా ఉంటది, చూసే వాళ్ళకి కూడా బాగుండిద్ది. చూపిస్తాను అదిగోండి, మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి. అప్పుడు వేసుకున్నప్పుడు బ్లౌజ్ కూడా నీట్ గా ఉంటది అనమాట. అందరూ కుడుతుంటే షేప్ బెల్ట్లు పైకి వెళ్ళిపోయి సమానంగా లేకుండా ఉంటాయి. పైకి పీకిపోతున్నట్టు అలా రాకూడదు. సమానంగా వెనక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు సమానంగా ఉండాలి. షేప్ బెల్ట్ కానీ ఉక్సులు కాజా పట్టి కానీ నీట్ గా ఉంటే బాగుండిద్ది. ఫినిషింగ్ నీట్ గా ఉంటది, వేసుకున్న బాగుంటది. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.